తీసివేయబడిన తర్వాత యాజకుడు వచ్చి ఇది బాగుపడింది, ఇది పవిత్రంగా ఉంది అని ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ ఇంటిలో సంతోష సమాధానములు, శాంతి, నెమ్మది, ఆనందము, ఆరోగ్యము, సహవాసము, పవిత్రత అన్నీ కూడా ఆ ఇంట్లో ఉంటూ వచ్చినాయి. అదే రీతిగా ఒకప్పుడు మన హృదయం నిజంగా అపవిత్రమైనది, కుష్ఠపడ లాంటి వ్యాధులతో మన హృదయం నింపబడుతూ వచ్చింది. అయితే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఒక్కసారే ఆయన రక్తముతో మన హృదయంలోకి ప్రవేశించినాడు, మన హృదయాన్ని కడిగినాడు, పవిత్రపరిచినాడు. మనం బాగుపడినామని, మనం పవిత్రపరచబడినామని వీరు వెలుపటనున్న, గవిని వెలుపటనున్న నాశనకరమైన ఆ స్థలము నుండి మనల్ని ఆయన కాపాడి విడిపించినాడు అని మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాం. కేవలం వీటన్నిటికీ ప్రభు యొక్క రక్తమే, అమూల్యమైన రక్తంతో మనం కడగబడిన వారంగా, పరిశుద్ధ జనాంగముగా, పవిత్ర జనాంగముగా, దేవుని ప్రజలంగా మనం ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాం. తర్వాత మనము ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రత్యక్షతను కలిగిన వారమై ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మన హృదయంలో ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాటలాడునని వ్రాయబడింది. మన హృదయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు, మన పైన దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పుడు, హృదయంలో నుండి నిండిన దాన్ని బట్టి పెదవులు మాటలాడునని వ్రాయబడింది. మన మాట, మన క్రియలు, మన నడక, మన వస్త్రాధరణ, మన జీవితము అంతా కూడా దేవునికి మహిమకరముగా ఉంటుంది. దేవుడు లోకంలో ఉన్న జనులందరినీ చూచినాడు, జనములన్నింటినీ, అందరినీ చూచినాడు ఆయన. ఒకసారిగా తన బలమైన హస్తంతో లోకాన్నంతటినీ ఆయన తడువుకుంటూ అందరినీ జురుకుంటూ దేవుని హస్తం వెళ్ళిపోయింది. అయితే ఆ యొక్క ప్రత్యక్షత, ఆ వెలిగింపు, ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క వెలిగింపు, ఆ తాకిడికి ఎవరైతే అనుభవించారో వారు మాత్రమే ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండి ప్రభువుని ఎదుర్కోగలరు. ఎంతోమందిని ప్రభు తాకుతున్నాడు, ఎంతోమందిని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. అందరూ ప్రత్యక్షతలో లేరు. అందరి దీపాలు ప్రభు వెలిగించినాడు, అందరి దీపాలు ప్రభు వెలిగించినాడు. అయితే చాలామంది దీపాలు ఆర్పుకొన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క దురాశను బట్టి, వారి స్వకీయమైన దురాశను బట్టి, వారి కోరికలను బట్టి, వారి ఇష్టమును బట్టి, వారి అవిధేయతను బట్టి వారి దీపం ఆరిపోతూ వచ్చింది. వారు ప్రత్యక్షతను కోల్పోయిన వారుగా ఉన్నారు. వారిలో నూనె లేదు, వెలిగించుటకు నూనె లేదు. నూనెంతటిని పోగొట్టుకున్నారు. నూనెను సమకూర్చుకోలేకపోయినారు వాళ్ళు, నూనెను తయారు చేసుకోలేకపోయినారు వాళ్ళు. అటువంటి వారు విడవబడతారు, ప్రభు యొక్క రాకడలో విడవబడతారు. ప్రత్యక్షతను కోల్పోయిన వారు, వెలిగింపబడి ఆరిపోయిన వారు, మహాశ్రమల కాలంలో విడవబడితే అంత ఘోరమైన దుర్గతిని వారు అనుభవించవలసింది. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడే దాన్ని తెలుసుకోగలరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రత్యక్షత, దేవుడు మనల్ని వెలిగించినాడు. ఈ వెలుగును మనము భూమి మీద కాపాడుకుంటూ, మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ మనము ఈ లోక యాత్రను కొనసాగించాలి. కాబట్టి ఈ లోక యాత్రలో, ఈ ప్రయాణంలో మన దీపం అనేక పర్యాయములు ఆరిపోవడానికి సుడుగాలులు వస్తాయి, వడగాల్పులు వస్తాయి.
ఎన్నో పర్యాయములు, ఎన్నో విధములు గాలి తుఫానులు వస్తాయి జీవితం మీదకి, మన జీవితం మీదకి వస్తాయి. మనలో ఉన్న దీపాన్ని ఆర్పివేయుటకు, మనలో ఉన్న దైవాగ్నిని ఆర్పివేయుటకు, మనలో ఉన్న దైవ కోరికను, దైవ తీక్షణమైన దేవుని యొక్క ప్రమాణములను, ప్రణాళికలను, దేవుని యొక్క నిబంధనలను, దేవుని వాక్యమును, పరిశుద్ధతను, నిర్దోషత్వమును, సమాధానమును, ప్రేమను సంపూర్ణముగా నాశనం చేయుటకు ఈ లోకంలో మన చుట్టూ ఉన్న వాతావరణమే గొప్ప ప్రమాదకరమైనది. ప్రజలే గొప్ప ప్రమాదకరమైన వారు. లోకము చాలా ప్రమాదకరమైనది. ఈ దీపాన్ని ఆర్పివేయాలని, ఈ ఆత్మను ఆర్పివేయాలని, మనలో ఉన్న దేవుని గురించిన తీక్షణమైన కోరిక, పవిత్రతను, నిర్దోషత్వమును, సమాధానమును, దైవ ప్రేమను సంపూర్ణంగా నాశనం చేయుటకు ఎప్పుడు మృంగుదునా అని అపవాది వెతుకుతా ఉన్నాడు. ఎవరు బలహీనులు కనబడితే, ఎవరి దీపం ఆరిపోవటకు సిద్ధంగా ఉంటే వారిని సంపూర్ణముగా వారిలో నుండి దైవ ప్రత్యక్షతను తుడిచివేయుటకు సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. అది ఏ రూపంలోనైనా కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, సహోదరుల రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు, ఉద్యోగము, వ్యాపారము, లాభము, బంగారు, వస్త్రములు, ఆహారము, పేరు రూపంలోనే కావచ్చు. మనలో ఉన్న దైవశక్తిని నాశనం చేయటకు ఇవన్నీ వాడబడుతున్న సాతాను యొక్క పరికరాలు, సాతాను యొక్క పరికరాలు. కాబట్టి వీటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుదినము ఆర్పడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో గాలులు తీసుకొని వస్తూ ఉంటాడు. మన దీపం అటు ఇటు కదా, అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటుంది, అటు ఇటు వాలిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు అన్నట్లుగా. అప్పుడే మనం అడగాల్సింది దేవుణ్ణి. అప్పుడే నూనెను అడగాల, నాలో నీ ప్రత్యక్షతను నిలుపు ప్రభువా అని. ఎందుకంటే మనం జయించలేం, ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయించలేం. జయించుటకు దేవుడు కృపనిస్తాడు. జయించుతే వాటిని అన్నిటిని జయించు దేవుడు. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా. ఆయన లోకాన్ని జయించినాడు, జయించే శక్తిని కూడా మనకి ఇస్తాడు. లేకపోతే మనం ఓడిపోతాం, ఎప్పుడైనా ఓడిపోతాం, ఎక్కడైనా ఓడిపోతాం, ఎవరి ద్వారానైనా ఓడిపోతాం మనం. కాబట్టి అటువంటి ఓటమి రాకుండా కాపాడబడుతూ ఆయన దుర్గములో, ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందుతూ మన యొక్క యాత్ర ఎన్ని సంవత్సరాలు మనం జీవించగలుగుతాం? ఆ కొన్ని సంవత్సరాలు, కొద్ది దినములు ప్రభు కొరకు జీవిస్తాం. ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, పాడి పంటలు ఉన్నాయి, నీ కలిగిన దాంట్లో సంతోషకరంగా ఉండు. కానీ నీ దేవుణ్ణి ఆరాధించుట, నీ దేవుణ్ణి ప్రకటించడం మాత్రం మానుకోవాకు. నీ ఆరాధనే ఒక ప్రకటన, నీ ప్రకటనే ఒక ఆరాధన, సువార్తే ఒక ఆరాధనే ఒక సువార్త కదా. చాలామంది దేవుని ఇంటికి వచ్చినప్పుడు పక్కన ఒక సహోదరి చక్కగా ఆరాధన చేసేటప్పుడు ఆరాధన రాని వారు ఆరాధన నేర్చుకుంటారు. అంటే అర్థం ఏంటి? ఆమెలో నుండి వచ్చిన ఆరాధన పక్క వ్యక్తి, అంటే పక్కనున్న వారు, తెలియని వారు ఆ ఆరాధనను ఎట్లా చేసిందో దానిని స్వీకరించుకున్న తర్వాత వారు ఆరాధిస్తారు. నీలో నుండి ఆరాధన ప్రకటింపబడుతూ వచ్చింది. నీలో ఉన్న దీపము మరి యొక్క దీపాన్ని వెలిగిస్తూ వచ్చింది. ఎన్ని దీపాలు? టక్ 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 1,00,000 దీపాలను వెలిగించవచ్చు. ఒక్క దీపము 1,00,000 దీపాలను వెలిగించవచ్చు. చేతనైతే 2 దీపాలైనా వెలిగించు, 10, 100 ఎన్నైనా సరే. కాబట్టి ఆత్మను ఆర్పుకోకూడదు. అందుకే ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడింది. ఈ ఆత్మను మనం ఆర్పుకోకుండా వెలిగింపబడుతూ ఉండాలంటే సహవాసంలో ఉండాలి. ప్రతి కార్యక్రమంలో, ప్రతి సందర్భంలో దేవుని వాక్యంతో మనము నడుస్తుండాలి. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉన్న వాటి చేత ఓటమికి గురవుతూ ఉంటామో ఆ సందర్భంలో ఆయన బలము మనకిస్తూ ఉంటాడు. ఎప్పుడు? యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా
మనం యథార్థవంతులమే. అయితే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవుడు మనల్ని పుట్టించి యథార్థవంతులుగా పుట్టించాడు. ఈ తంత్రాల వలన మనం బలహీనమైపోతున్నాం. అయితే అటువంటి బలహీనమైన సమయంలో బలమైన దేవుడు యథార్థవంతులను బలపరచడానికి ఆయన హస్తం ఎప్పుడు తోడుగా ఉంటుంది. నీ కుటుంబమునకు, నీకు, నీ ఉద్యోగమునకు, నీ వ్యాపారమునకు, నీకు వ్యక్తిగతమైన ప్రతి పరిస్థితులలో అన్నిటిలో దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. అది పొందాలి అంటే ప్రత్యక్షత. 77వ కీర్తన గ్రంథం 77వ అధ్యాయం. కీర్తనలు 77వ అధ్యాయం 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలంలో నా ముందుకు తీసుకుని వచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నన్ను సిద్ధపరిచిన వాక్యమును స్తోత్రాలు. నన్ను నిలవబెట్టిన వాక్యమే అయిన దేవుడిని బట్టి స్తోత్రాలు. ఏ జనమునకు తెలియజేయబడినది మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు. ప్రభువా, యజమానుని ఇంటిలో కుష్టిపడ కనబడినప్పుడు ఆ యజమానుడు యాజకుని వద్దకు వెళ్ళాడు. తన సమస్య, తన ఇంటిలో పుట్టిన వ్యాధిని గురించి యాజకునికి చెప్పుకున్నాడు. యాజకుడు వచ్చి ఆ యొక్క పొడ ఎక్కడైతే వ్యాపించిందో ఆ రాళ్లను తీయించి అడుసు వేయించి తర్వాత వచ్చి చూసినప్పుడు అది బాగుపడింది, అది పవిత్రపరచబడింది. తండ్రి, యాజకుడు నిర్ణయం చేశాడు, నిజమే ప్రభువా, పాపపు కుష్టుతో పడిచెడిన నన్ను కూడా ప్రధాన యాజకుడుగా నా వద్దకు వచ్చి నాలో ఉన్న పాపపు వ్యాధిని అంతటినీ బాగు చేయుటకు నీ స్వరక్తం ఇచ్చి సంపాదించి నన్ను సంపాదించుకున్నావు. ప్రభువా, నేను బాగుపడ్డాను అని సాక్ష్యం ఇచ్చావు. నేను పవిత్రుడనని లోకం మీదట నన్ను నిలవబెట్టావు. ఎంతటి అయోగ్యుని తండ్రి నేను, ఎంతటి అపవిత్రమైన వాడిని తండ్రి నేను. ఒకవేళ నువ్వు వచ్చి చూచి ఉండకపోతే నిత్య నాశనం, శపించబడిన స్థలంలో పడవేయబడిన వాడినే కదా ప్రభువా. నేను పవిత్రపరచబడ్డానని, నేను బాగుపడ్డానని లోకానికి మీరు ప్రకటించినారు ప్రభువా. అందుకే ఈనాడు ఇంతటి భాగ్యం నాకు ఇచ్చినారు. ఈ ప్రజల మధ్యలో నిలిచి భాగ్యం ఇచ్చినారు. నేను ఎలాంటి వారి తండ్రి, నా కుటుంబం ఎలాంటిది, నా జీవితం ఎలాంటిది, నా స్వభావం తెలుసు నీకు. ఎంతగా ప్రేమించినావు ప్రభువా. జనములలో నీ శక్తిని ప్రచురం చేయుటకు నన్ను తాకినావు ప్రభువా, నన్ను వెలిగించుకున్నావు ప్రభువా. నీ శక్తిని తిరిగి ప్రకటించుటకు, శక్తిగల నీ మాటలను బోధించుటకు నన్ను అభిషేకించావా ప్రభువా. నువ్వు చేసిన మేలులను బట్టి నీకేం చెల్లించాలి తండ్రి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదీ లేదని ఆరాధిస్తున్నాను. అంతేకాదు తండ్రి, నా ముందుకు తీసుకొని వచ్చిన వాక్య భాగమును మాలో నీ శక్తిని ఎట్లు ప్రత్యక్షపరుచుకున్నావో, నీ ప్రత్యక్షతను ఎట్లు మాలో నిలిపావో, ఏ రీతిగా నిలిపావో, ఎటువంటి వారిలో నిలిపావో ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. నీ పైన ఆధారపడుతున్నాను తండ్రి. నీ దాసుడు నన్ను రుజువుపరచుకో ప్రభువా. నీ ప్రజల మధ్యలో
నీ చేత అభిషేకించబడిన వారిని నేను పవిత్రుడని రుజువుపరచుకో ప్రభువా. నా దేహమంతా, నా ప్రాణాత్మ దేహంలోనూ నీ రక్తంతో తాకు ప్రభువా. తండ్రి, నువ్వు ఎత్తుకున్నప్పుడు, నువ్వు నన్ను తాకినప్పుడు ఎంతటి ఓదార్పు పొందుతూ వచ్చాను, అదే ఓదార్పు మాకు అందరికీ దయచేయి ప్రభువా. సమయమందు ఆత్మలో మేము తేలిపోతూ వాక్యం యొక్క ప్రవాహంలో స్నానం చేయనట్లు మమ్మల్ని సంసిద్ధపరచండి. అప్పగించుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవండి 14వ వచనాన్ని. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని చేరువచ్చిన మనమందరం ఆయన జనం, ఆయన ప్రజలం. ఆయన మనందరిపైన తన శక్తిని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది మన కనులకు ఆశ్చర్యం. దేవుడు చేసే సంగతులు ఎట్లుంటాయి అంటే, దేవుని కార్యాలు దేవుడు సిద్ధపరిచినవి ఎట్లుంటాయంటే, దేవుని ప్రేమించు వారికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వారి ఎడల ఆయన యొక్క ఉద్దేశములు, సంకల్పాలు, ప్రణాళికలు ఎట్లుంటాయంటే అవి కనులకు కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి. ఇది అద్భుతం అండి, ఇది అద్భుతం. చాలామందికి దేవుని శక్తి లేక, దేవుని యొక్క ప్రత్యక్షత లేక ఎంతోమంది నిత్య నాశనమునకు జోగుచున్నారు వాళ్ళు. దేవుని ప్రజలమైన మనము తన శక్తిని దేవుడు మన ఎడల ప్రత్యక్షపరచుకున్నాడు, మనలో మన ద్వారా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిపైన ఆ యొక్క డెడికేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రక్షింపబడి పాపక్షమాపణ పొందిన వారందరిపైన ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరిపైన దేవుని శక్తి ఉంది. స్త్రీలైన పురుషులైన, ఉద్యోగమున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, అందగాళ్ళైనా కాకపోయినా, ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారందరిపైన దేవుని శక్తి అనేది ప్రత్యక్షమైంది. అందుకే వారిని గురించి వారు ఎక్కడికి వెళ్ళినా, వారు ఏం మాట్లాడినా ఆ స్థలము, ఆ ప్రాంతము, ఆ ప్రజలు దీవింపబడుతూ ఉన్నారు. ఉదాహరణకు ఐగుప్తులో యోసేపు దేవుని శక్తిని ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థలమందు దేవుడు యోసేపును నిలిపినాడు. దేవుని శక్తిని యోసేపు పోగొట్టుకోలేదు. కామవాంఛ తీర్చుకున్నట కొరకై, కోరికలు తీర్చుకున్నట కొరకై యోసేపు దైవశక్తిని పోగొట్టుకోలేదు, దైవాత్మను పోగొట్టుకోలేదు. బబులోనులో దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు కూడా వారు దేవుని శక్తిని పొందినవారు కాబట్టి, ప్రత్యక్షతను పొందినవారు కాబట్టి దేవుని శక్తి ఏమిటో అగ్నిగుండంలో వారు చూపించినారు. ఈరోజు మనం అగ్నిలో వేయలేకపోవచ్చు, కానీ అగ్నిలో వేసినట్లుగా మన యొక్క పరిస్థితులు, మనమున్న స్థలాలు, మనమున్న ప్రజలు అట్లుంటాయి. ఆ అనుభవంలో చాలామంది చాలా వెళ్ళి ఉంటాం. మనం అగ్నిగుండంలో వేయవలసిన అవసరం లేదండి. అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఆ అనుభవం ఏంటో, ఆ సెగ ఏంటో తెలుస్తుంది, ఆ బాధ ఏంటో తెలుస్తుంది, దాని రూపం ఏంటో తెలుస్తుంది. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నంత వరకు వారికి వెంట్రుక కూడా ఏమీ వాసన కూడా రాదు. దేవుని శక్తి వారిలో ప్రత్యక్షమైంది కాబట్టి
వారు ఏ స్థాయిలో ఉన్నా కానీ దేవుడు వారిని కాపాడుకుంటూ ఆయన ఉద్దేశములు ఆయన యొక్క హృదయములో కలిగినది నెరవేర్చే వరకు వారిని విడిచిపెట్టలేదు దేవుడు. ఫెయిల్యూర్ ఫాస్ అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జీవితంలో. మన జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం వెళుతున్నది ఒక సముద్రం లాంటి నావలో, ఒక నావ లాంటి సముద్రంలో మనం వెళ్తున్నాం. అప్ అండ్ డౌన్ ఉంటాయండి, అప్ అండ్ డౌన్ ఉంటాయి. అలలపైన వెళ్తున్నాం. సుదీర్ఘమైన పరమకాలాన్ని చేరేంత వరకు ఈ ప్రయాణం మనకు తప్పదు. అలల తాకిడి, ఒత్తిడి, శ్రమలు, బాధలు, వ్యాధులు, సంకటములు ఎన్నైనా మనల్ని వెంటాడచ్చు. అయితే ప్రత్యక్షత పొందిన యోబు, దైవశక్తిని పొందిన యోబు ఎన్ని వెంటాడినా, ఎన్ని తన మీదకి వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు, రెట్టింపు పొందేంత వరకు. ఎందుకంటే రాబోతున్న మేలుల విషయమై తన ఎదుట ఉన్న అల్పకాలపు యొక్క శ్రమలను అనుభవించుటకు ఇష్టపడుతూ వచ్చినాడు. అల్పకాల శ్రమలు అంటే 7 కొడుకులు 3 కుమార్తెలు చచ్చిపోవడమా? కాదు కదా. అయినప్పటికీ ఆ బాధ ఆయనకి తెలుసు, మనం అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ మనకు తెలుసు. కానీ రెట్టింపు యొక్క బహుమానమును, దేవుని యొక్క సంకల్పమును, అధికమైన మేలులను దేవుడు సిద్ధపరిచినాడని ఒక్క దేవుని శక్తి పొందిన వారికి మాత్రమే తెలుసు. వారు శ్రమలలో, బాధలలో, ఎన్ని కష్టాలలో వెళ్ళినా ఒకటే వాళ్ళకు ఒక నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ అంటే, ఈ లోకయాత్రలో నీ సాగుచుండా, ఈ లోకయాత్రలు నీ సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో. ఇది ప్రాక్టికల్గా ఆయన రాశాడు, అనుభవంతో రాసినాడు. ఆయన అనుభవంతో రాసినాడు. ఎవరు రాసింది? లాజరస్ అంకుల్. ఆయన అనుభవంతో రాసిన పాట ఇది. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్ను ఉండు, అభ్యంతరములు ఎన్నెన్ను ఉండు, కాయువారెవరు రక్షించెదెవరు, కాయువారెవరు రక్షించెదెవరు, ఈ లోకయాత్రలో. లాజరస్ అంకులు హిందీలో రాసినాడు ఆయన ఈ పాటను. భక్సింగ్ గారి జత పనివాడుగా ఆయన గుజరాత్లో ఆయన సేవ చేస్తూ ప్రవచన తలాంతను బట్టి ఆయన పాటలు రాసి భక్సింగ్ గారి దగ్గరికి వస్తే, తర్వాత భక్సింగ్ గారు చెప్పే వాక్యం కూడా ఆయన విని ఆయన కూడా ఎన్నో పాటలు రాసి, శివుని గీతలు చాలా పాటలు ఉన్నాయి లాజరస్ గారు రాసినట్టు. ఆ పాటలలో ఈ పాట అద్భుతమైన పాట. ప్రతి ఆత్మకు, దుఃఖముతో, వేదనతో నింపబడిన ప్రతి ఆత్మకు ఆదరణ, నెమ్మదినిచ్చే పాట ఇది. నేను చాలాసార్లు ఈ పాట పాడుకుంటూ ఉంటాను. కొన్ని సందర్భంలో ఒక సహోదరునితో, అదే తెలంగాణలో కొంతమంది సహోదరులు నాకు తెలుసు, ఫోన్లో మాట్లాడుతూ వచ్చిన, కొన్ని సందర్భాలను బట్టి మాట్లాడుతూ వచ్చా, అన్నా నువ్వే పాట పాడతావు కదన్నా, ఏ పాట? ఈ పాట. నువ్వే పాట పాడతావు కదన్నా, ఈ లోక యాత్రలు ఎంత ఆదరించినారు. ఆ మాట నాకు ఎంతో ఆదరణకరంగా మార్చబడుతూ వచ్చింది.
ఆ పాట ఎంతో ఆదరణకరంగా మార్చబడుతూ వచ్చింది. నా జీవితానికి ఒక బలమైన పునాది మన ఆత్మీయ నాయకులు, మన పెద్దలు, దేవుడు మనకు దయచేసిన పునాది రాళ్ళు. భక్సింగ్ గారు అయితేనేమి, లాజరిశాన్ గారు అయితేనేమి, దాసన్ గారు అయితేనేమి, అమృతరాజు గారు అయితేనేమి, ఫిలిప్ గారు అయితేనేమి, ముందున్న తరం వారు భక్సింగ్ గారితో కలిసి కష్టాలలో సేవ చేసిన వారందరూ మనకు పునాది రాళ్ళు. ఆ పేరు చెప్పి బతుకుతున్నాం మనం ఈనాడు. వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతున్నాం. దేవుడు ఏం చేసినాడు? ఆ పెద్దరాళ్ళని తీసి కింద పెట్టి మనల్ని వేర్చుకుంటూ వచ్చినాడు. దేవుడు ఏం చేసినాడు? శిల్పి ఆయన, నిర్మాణకుడు ఆయన. పెద్ద పెద్ద రాళ్ళని తీసి కింద అడుగునేసేసి తర్వాత మనల్ని పెట్టుకుంటూ వచ్చినాడు. చిన్న చిన్న రాళ్ళని ఇటుకెళ్ళాం. అవి మన పునాదులు. శివుని గీతాలు ఎప్పుడూ పాడుకుంటూ ఉండాలి. శివుని గీతాలు ఉన్న ప్రతి మాట భక్సింగ్ గారి ద్వారా, నోటి ద్వారా వచ్చిన మాట, పెద్దల ఆత్మ అనుభవం ద్వారా వచ్చిన మాట. అది పాటగా మార్చబడుతూ వచ్చింది. అది రాగయుక్తంగా మార్చబడుతూ వచ్చింది. దేవుడు తన శక్తిని జనములలో ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినాడు. ఈనాడు నీవు నేను కూడా అంతే. నువ్వు నేను కూడా అంతే. చాలామంది 99లో నాకు ఒక ఫోన్ చేసినారు. 99 సంవత్సరంలో, ఆ సంవత్సరమే పుష్పరాజంకుల క్యాసెట్లో జీవితమే ముల్లబాటగా అనే పాట వచ్చింది. ఆ పాట దేవుడు నాకు ఇచ్చినాడు, నేను రాసుకున్నాను. శివరంజని రాగంలో అది ఎంతో సమకూర్చుకున్నాను, తయారు చేసి అది నేను అక్కడక్కడ ఆర్కెస్ట్రా, కరుణ కిరణాలు క్రిస్టియన్ డివోషనల్ ఆర్కెస్ట్రా, నేను సేవకు రాకముందు నడిపిస్తూ ఉండేవాడిని. కాబట్టి ఆర్కెస్ట్రాలో పాడేటప్పుడు కొంతమంది పెద్దలు ఆ పాటను విని అంకుల్ దగ్గరికి వెళ్ళి చెప్పినారు, ఇట్లా పుష్పరాజు, నా పేరు పుష్పరాజే అంటే ఆయన కళ్ళు నవ్వుతాను నేను, మీ అల్లుడు పుష్పరాజు చక్కటి పాట రాశాడన్నా ఒకటి అంటే ఒకసారి పిలిపించినాడు. వరంగల్లో ఉన్నాడు ఆయన. ఒకసారి రారా వరంగల్కి అన్నాడు. పోతానే ఏదో ఒక పాట పాడతాను అంటే పాడు అన్నాడు. పాట పాడితే హొసన్న మినిస్ట్రీస్లో ఉన్నట్టుంది అన్నాడు. వాళ్ళదే కాపీ కొట్టావా అన్నాడు. ఏం ధైర్యంగా నేను ఆయన ముందే మాట్లాడలేదు. కీరవాణి దగ్గర కీరవాణి శిష్యులు వరంగల్లో ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రవీణ్ అని. వాళ్ళ దగ్గరికి ఈ పాటను వాక్మెన్ అంటారు కదా, చిన్నది వాక్మెనే కదా, వాక్మెన్లో రికార్డ్ చేసి పంపించినాడు. ఈ పాట ఎక్కడన్నా ఉందా లిరిక్ కానీ, అది ఈ పాట యొక్క ధాటి కానీ ఉందా అని అడిగితే, లేదు సార్, ఇది శివరంజని రాగంలో మస్తుగా ఉంది, మీరు రండి పాడండి అని చెప్పాం. అప్పుడు నాకు ఆ క్యాసెట్లో ఆ పాట పాడడానికి అవకాశం ఉంది. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత 99లో పులివెందుల కాన్వకేషన్లో ఆ పాట రిలీజ్ అయింది. అప్పుడు చాలామంది నాతో మాట్లాడారు. అంతే, ఇంకా అన్నా ఈ పాట ద్వారా మేము ఎంతో ఆదరింపబడినామన్నా, ఈ పాట ద్వారా రిపీట్ నేను మళ్ళీ వెలిగింపబడి మందిరానికి వచ్చినన్నా, పడిపోయి ఉంటున్నా అని. అంతే, మనమేం గొప్పోళ్ళం కావాల్సిన అవసరం లేదు. నా కొడుకు, రెండో కొడుకు సువార్తకి వెళ్ళినాడు ఒక పల్లెలో. పెద్ద ఆయన అప్పుడే పొలానికి పోయి వచ్చినాడు. మేమందరం సాయంత్రం సువార్తకి వెళ్ళినాము, నైట్ మీటింగ్ అక్కడ పెట్టాలా. నా రెండో కొడుకు చిన్నోడు అన్నవాడు. అప్పుడు వాడు చిన్నోడు పత్రిక తాత తీసుకున్నాడు. ఏంట్రా అంటే, యేసుప్రభును నమ్ముకుంటే ఈ పత్రిక చదివితే నీ ఆరోగ్యం బాగుంటే తాత అన్నాడు. వాడు సులభమైన భాషలో పిల్లలు కదా అని. ఆయన ఏం చేసినంటే ఆ పత్రికను తీసుకున్నాడు. ఇది అనుకోండి పత్రిక తీసుకొని ఇట్లా అనుకొని, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అంట. పత్రిక తీసుకుని కాలంపడి రుద్దుకున్నాడు. పత్రిక తీసుకొని కాలంపడి రుద్దుకున్నాడు, నడుముకు రుద్దుకున్నాడు. రాత్రి బాగా నిద్ర వచ్చిందంట, నొప్పులు తగ్గిపోయాయంట. తెల్లవారి మందిరాడికి వచ్చినాడు. ఏంటండి, మనం చేతగాని వారమా మనం కదా? దేవుని శక్తి నీలో ఉంది, అంతే. ఇంకా నువ్వు చేసే ప్రతి క్రయంలో, నువ్వు చేసే ప్రతి పనిలో నీలో దేవుని శక్తి ఉంది. దేవుడు తన శక్తిని జనములలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ జనములలో నీవు ఒకరివి, నువ్వు కూడా ఒకరివి. అదే రీతిగా సమాజంలో గౌరవం లేని వ్యక్తులను కూడా దేవుడు ఎన్నుకొని వారిలో ప్రత్యక్షతను, తన శక్తిని ఉంచుకుంటాడండి. సమాజంలో గౌరవం ఉండదు, తో అంటారు. మనల్ని కాదు, సమాజంలో గౌరవం లేని వారిని. ఒకప్పుడు
నన్ను అన్నారు, నిన్ను అని ఉండొచ్చు, అది వేరే సంగతి. సమాజంలో ఏమాత్రం గౌరవం లేని వ్యక్తులను కూడా దేవుడు తన కొరకు గొప్ప సాధనముగా, పరికరముగా ఆయన వాడుకుంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నన్ను ఎవడు పట్టించుకుంటానులే, నాతో ఏం చాలదా, నీవు సువార్త పత్రిక తీసుకుపోయి ఇయ్యి, కాళ్ళకు దుద్దుకొని నడుములు దుద్దుకుంటే ఒళ్ళు నొప్పులు బాగా అయిపోతే దేవుని మందిరానికి వస్తే ఆ భాగ్యం ఎవరిది? ఆ రత్నం ఎవరు? నీ రత్నమే. నీకు ఇచ్చిన అలంకరణలో దేవుడు ఆ రత్నాన్ని నీకు వేస్తాడనమాట. ఇదిగో నాయన నీ రత్నం, నువ్వు 5 నీకు ఇచ్చినాను, నువ్వు ఎన్ని చేసినావు? 10 చేసినావు, ఇది నీకే. 5కు 5 10 నీకే. ఆ రత్నాన్ని మనకే తగిలిస్తాడు. సువార్తలో ఆత్మను సంపాదించుకుంటే ఆ ఆత్మ మనకే అది ఒక అలంకరణ. కాబట్టి ఎటువంటి దౌర్భాగ్యులనైనా, పడిపోయిన వారినైనా, ఈ లోకంలో పాపములు కూరుకుపోయిన వారు ఎటువంటి వారినైనా ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్టుకు ఆయన వాడుకుంటాడు, ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే నేను పాపులనే పిలువ ఉచితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. అదే రీతిగా బైబిల్లో ఎన్నికలేని దౌర్భాగ్య జీవితంను గడుపుతున్న ఒక స్త్రీని మనం చూద్దాం. ఎవరామె? అందరికీ ఐడియా వచ్చింటుంది ఇప్పటికే. చెప్పండి అమ్మా, ఎవరామె? ఆమె పేరు చెప్పండి. ఏమ్మా? సమరయ స్త్రీ అనగా వేరే లేరా స్త్రీలు? పాపాంతురాలైన స్త్రీ కదా. సరే, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనం సమరయ స్త్రీ వద్దకే వెళ్దాం కదా. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. ఎంత కరెక్ట్గా చెప్పిందో చూడండి. ప్రభువు వద్దకు ఎన్నికలేని ఒక స్త్రీ, ఒక దౌర్భాగ్యపు స్త్రీ, ప్రజల మధ్యలో ఏమాత్రం గౌరవం లేదు, సమస్తమును కోల్పోయింది, హృదయము బ్రద్దలైపోయింది. నిరాధారులు నలిగి వంగుదురు, కీర్తనలు 10:10లో నిరాధారురాలుగా చేయబడింది. ఆఖరి గడియలు ఆమె, ఆఖరి గడియలు. ఎట్లా చెప్పగలమంటే 5 మంది భర్తలను మార్చేసింది. ఇప్పుడున్నవాడు 6వ వాడు, వాడు కూడా నీ భర్త కాడని ప్రభు చెప్పినాడు. ఎంతమంది అక్కడికి భర్తలు? ఆమెకు 5వ వారు, 5వ భర్త. 5 మంది ఆమెను మోసం చేసినారు, లేక ఈమె వారిని మోసం చేసిందో మనకు వాక్యంలో వ్రాయబడలేదు. కానీ 5 మందిని మోసం చేసిన ఆమె 6వ వాడిని కూడా మోసం చేస్తుందా లేదా? చేస్తుంది. ఈ మధ్య ఒక స్త్రీ గురించి రాసినారు, పెన్నిళ్ళు. ఆమె వాడిని పెళ్లి చేసుకుంటుంది, వాడి దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, 10 లక్షలే 20 లక్షలు జమ చేసుకోవడం, అకౌంట్లో వేసుకోవడం, వానికి విడాకులు ఇవ్వడం. మీకు గమనించడం లేదు, మరి టీవీలలో వచ్చింది, అది పేపర్లో కూడా వేసినారు. 3 పురుషులను మార్చింది. 3 పురుషుల ద్వారా ఆమె దరిదాపు ఒక 10 సంవత్సరాలలో ఆమె కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునేది. ధనవంతులను వెంటబడింది. ఆమెకున్న అందము, ఆమెకున్న వయ్యారం అంతా చూపించేసి వాళ్ళు ధనవంతులు నమ్మినారు, మ్యారేజ్ చేసుకున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాపురం చేసింది. బై ఛాన్స్ మీతో నాకు సమాధానం లేదు, విడాకులు ఇచ్చింది, డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. అట్లా లక్షల కోట్లు సంపాదించింది. ఎందుకు మార్చరు? కాబట్టి 5 మంది మార్చిన స్త్రీ 6వ వాడిని కూడా ఖచ్చితంగా మారుస్తుంది. 6 మందిని మార్చిన స్త్రీ 7వ వాడిని కూడా తప్పకుండా మారుస్తుంది. మారుస్తే జరిగేదేంటి? 7 సంపూర్ణం. 7వ భర్త ఆమె జీవితంలోనికి వస్తే తప్పకుండా సంపూర్ణమైపోతుంది. పాపము వలన వచ్చి జీతము మరణము,
అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలము రాకమునిపై నీవేలా చనిపోదువు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యునికి చంద్రునికి నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే తప్పకుండా దుర్దినాలు వస్తాయి ఆమె జీవితంలోనికి. 7వ భర్త ముగిస్తే 7వ వ్యక్తి వస్తే తప్పకుండా ఆమెకు మరణమే. అటువంటి గడియల్లోకి వచ్చేసింది. 6వ భర్తతో కాపురం చేస్తూ ఉంది. ఇక కొద్ది రోజుల్లో వాడిని వదిలిపెట్టచ్చు, 7వ వాడు రావచ్చు. ఈ 6 మంది భర్తల ద్వారా ఆమె అనుభవించిన అనుభవాలు, నష్టాలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క పద్ధతులు ఎలాంటివి మనం చూస్తాం. 6 మంది భర్తలు బైబిల్లో ఉన్నారు. 6 మంది భర్తలు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చూద్దాం. ఒక్కొక్కడితో ఒక్కొక్క విధానంలో ఆమె కాపురం ఎట్లా చేస్తూ వచ్చింది, ఆ కాపురాన్ని బట్టి ఎలాంటి రిజల్ట్ అంటే ఎలాంటి ఫలితాన్ని ఆమె పొందుతూ వచ్చింది అనేది మనం చూస్తాం. ఎంతమంది అమ్మ భర్తలు? ఇప్పుడు చెప్పాలి క్లియర్గా. ఎంతమంది భర్తలు? 6 మంది భర్తలు కదా. సరే, చదువుకుందాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. నెమ్మదిగా చదవండి, ఒక్కరు చదవండి. నేను ఆ భర్తల పేర్లు ఇక్కడే చెప్పేస్తా. నంబర్ 1 మొదటి భర్త పేరు అల్లరితో కూడిన ఆటపాటలు. చదవనా? మత్తు. నంబర్ 2 నంబర్ 3 కామ విలాసం. నంబర్ 4 పోకిరి చేష్టలు. నంబర్ 5 కలహము. నంబర్ 6 మత్సరము. మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకు. ఇప్పుడు ఈ 6 మంది భర్తలకు 6 పేర్లు మనం పెట్టుకున్నాం. మొదటి భర్త పేరు అల్లరితో కూడిన ఆటపాటలు. 2వ భర్త పేరు మత్తు. 3వ భర్త పేరు కామ విలాసం. 4వ భర్త పేరు పోకిరి చేష్టలు. 5వ భర్త పేరు కలహం. 6వ భర్త పేరు మత్సరం. ఈ 6 మంది భర్తలు ఆమెను అనుభవించారు, ఆమెతో కాపురం చేశారు. అటువంటి వారితో ఆమె సాంగత్యం చేసింది. అయితే అటువంటి వారితో ఆమె సాంగత్యం చేయటం వలన ఆమె పొందిన లాభమేమి, ఆమె పొందిన నష్టములేమి అనేది మనకు హాఫ్ అన్ అవర్లో ముగించుకుంటాం. మొట్టమొదటిది అల్లరితో కూడిన ఆటపాటలు. మొట్టమొదటి భర్త అల్లరితో కూడిన ఆటపాటలు. ఆ వ్యక్తితో లేక ఆ మనుషునితో, ఆ భర్తతో ఆమె కాపురం చేసింది, సంబంధాన్ని పెంచుకున్నది, అనుబంధం ఎక్కువైపోయింది. అతనితో కొంతకాలము కాపురం చేసింది, వారితో గడుపుతూ వచ్చింది. ఫలితం ఏంటి? నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం. మొదటి భర్త యొక్క అనుభవాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ భర్తతో కాపురం చేసిన దాన్ని బట్టి ఆమె అనుభవించిన అనుభవం తీసుకొని వస్తాం. మొదటి నిర్గమకాండము 32 6వ వచనం చదవండి. ఆడుటకు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అక్కడ నీచ కార్యాలు ఉంటాయి. ఎక్కడ అల్లరి ఉండదో అక్కడ నీచకార్యం ఉంటుంది. నీచకార్యం ఏంటంటే వారందరూ మత్తుని సేవించినారు, దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒకని భార్యను ఒకడు తీసుకుని డ్యాన్సులు ఆడుతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాడితో వీని భార్య వారి దగ్గరికి వెళ్ళింది, వాని భార్య వీని దగ్గరికి వెళ్ళింది. మత్తులో ఒకరి భార్యను ఒకరు విలాసవంతంగా వారికి ఇష్టం వచ్చిన రీతిలో నాట్యం ఆడుతున్నారు వాళ్ళు. అల్లరి ఉంది, నీచ కార్యాలు ఉన్నాయి ఇక్కడ. అది అపవిత్రపరచబడిన స్థలముగా మార్చబడుతూ వచ్చింది. అది భయంకరమైన గొప్ప పాపముతో నింపబడింది. గొప్ప తీర్పులోనికి ఆ యొక్క సమయం రాబోతా ఉంది, సందర్భం రాబోతా ఉంది. మొదటి భర్త అల్లరితో కూడిన ఆటపాటలు. వారు అట్టి కార్యాలు చేయటం వలన, అట్టి క్రియలు అసభ్యకరమైన జీవితాన్ని జీవించి వారు అల్లరితో కూడిన ఆటపాటలతో మిళితమైన కారణాన్ని బట్టి వారు పొందినది ఏంటి అంటే వారి వద్దకు తీసుకురాబడిన దైవ నియమములు, 10 ఆజ్ఞలు,
పగలగొట్టబడుతూ వచ్చాయి. ఈ దైవ నియమాలు, ఈ దేవుని యొక్క చేవ్రాత, దైవాజ్ఞలు, 10 ఆజ్ఞలు వారికి వారి పిల్లలకు కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు ఉన్నంత కాలం ఈ ఆజ్ఞలను పాటించుచు దేవునికి లోబడి వారు వారి పిల్లలు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని ఆ భూమిని అనుభవించుచు వారు కట్టని పురములు, వారు నాటని తోట చెట్టును వారు భుజించి కాపురములు చేస్తూ యెహోవా దీవించిన చేరువలే వారిని ఉండుటకే ఈ దైవాజ్ఞలు వారి ఎదుటికి వచ్చాయి. అయితే అక్కడ జరిగిన నీచ కార్యాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న పాపమును బట్టి, పాపమును ఉత్పత్తి చేసేది ఏంటి? డ్యాన్స్. డ్యాన్స్ అనేది పాపమును ఉత్పత్తి చేస్తుంది. పాపపు యొక్క ఉనికి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే డ్యాన్స్తోనే ప్రారంభమవుతుంది. కాబట్టి దైవజనుని చేతిలో ఉన్న దైవ సంబంధమైన ఆ ఆజ్ఞలన్నీ కూడా ప్రజలకు ఆశీర్వాదము, దీవెనలిచ్చే ఆ పలకలు పగలగొట్టబడుతూ వచ్చాయి. ఎక్కడైతే ఇటువంటి నీచ కార్యము, ఇటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో అయితే కనబడతాయో అటువంటి వారి వద్దకు దేవుని ఆశీర్వాదం రాదు, దేవుని దీవెన పగలగొట్టబడుతుంది. ఇది విశ్వాసుల కుటుంబాల్లో ఈ సినిమా పాటలు, ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటే ఖచ్చితంగా వారు దేవుని ఆశీర్వాదాన్ని, దీవెనను పగలగొట్టుకున్న వారుగా ఉన్నారు. అవి పగిలిపోయాయి ఆటోమేటిక్. కాబట్టి జాగ్రత్త. నువ్వు చూడగాకు సినిమా పాటలు, సినిమాలు నీ పిల్లలకు చూపించగాకు. ఈ రోజుతో బ్యాన్ చేసేసి, అవసరమైతే డిస్కట్ చేసేయి. నువ్వు ఏదో టీవీ చూసి నేను ఆత్మీయంగా లబ్ధి పొందుతాలే అనుకోవాకు. ఇంపాసిబుల్. అది వేరే విషయం. కానీ నీకు ఏమి తక్కువ ఉందని, ఇక్కడ నీకు దేవునిలో ఏమి తక్కువ ఉందని టీవీలో నుండి ఆశిస్తున్నావు? ఏ రోజు నీకు కార్యక్రమం లేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చిన వాక్యం, ఎప్పుడు వచ్చిన హెచ్చరికలే, ఎప్పుడు వచ్చిన సంతోషంతో పాటలే. నీ చుట్టూ ఉన్నది దైవ సంబంధమైన ప్రజలు, నీతో ఉన్నది దేవుని ప్రజలు, నీ చేతిలో ఉన్నది బైబిల్ గ్రంథం. ఇది ఉండగా దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తావు? అది లేని వారు అది చూస్తున్నారు, దాన్ని సంపాదించుకుంటారు. ఓకే, అది వేరే విషయం, దాని గురించి మాట్లాడాలి. నీకు ఇక్కడ ఏం కొరత ఉంది? నేను మైదుకూరులో 2000లో ఉన్నప్పుడు నన్ను ఆర్ఆర్కే మూర్తి ప్రొద్దుటూరులో ఒక మీటింగ్ పెట్టినాడు పెద్ద ఆయన. అప్పుడు అక్కడున్న సింగర్స్, అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళందరూ కూడా మరి నా దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆర్ఆర్కే మూర్తి మీటింగ్లో నువ్వు పాటలు పాడాలన్నా మరి ఎట్లా వస్తావా అని అడిగినారు. అంటే నేను కొన్ని ప్రొఫెషనల్గా పాటలు పాడతా కాబట్టి అడిగినారు. అడిగితే నేను నేరుగా మైదుకూరు అహరోన్ అన్న, అంటే ఇప్పుడు చించోకులో ఉన్నాడు, అన్న దగ్గరికి వెళ్ళినా. ఎందుకంటే ఆయన దగ్గర నేను ఆత్మీయంగా సిద్ధపడతా ఉన్నా, దేవుని సేవకు సిద్ధపడతా ఉన్నా కాబట్టి అన్న దగ్గర అడిగిన. అన్న ఇట్లా ఆర్ఆర్కే మూర్తి మీటింగ్ పెడుతున్నారంట, మరి పాటలు బాగా రమ్మన్నారు వాళ్ళు ప్రొద్దుటూరుకి, ఎట్లా అన్నా అని అడిగితే, నీకు ఇక్కడ ఏదైనా తక్కువ ఉంటే ఇల్లు పుష్పరాజు అన్నాడు. నీకు ఏమైనా తక్కువ ఉంటే ఇల్లు అన్నాడు. ఎన్ని గంటలు పాడతావు? 8 నిమిషాలు ఒక పాట. గట్టిగా మన 10 వచనాలు ఉంటాయి కాబట్టి కదా, 10 వచనాలు ఉంటాయి కాబట్టి పాడితే 5 నిమిషాలు పాడతావు. 10 వచనాలు పాడితే కదా. ప్రొఫెషనల్స్ అంతా 3 చరణాల కన్నా ఎక్కువ పాడరు. ప్రొఫెషనల్స్ అంతా 3-4 చరణాల కన్నా ఎక్కువ పాడరు. మనము వాక్యానుసారంగా మన పెద్దలు రాశారు కాబట్టి 7, 8, 9, 6, 10, 12 వచనాలు కూడా రాశారు కదా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా
చేసియుండ. సియోను గీతాలు తీయండి, అది ఎన్నో వచనమో చెప్పండి, ఎన్నో చరణమో చెప్పండి, తీయండి. సియోను గీతాలు తీయండి, అది ఎన్నో చరణం. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అనే పాట. పాట సంఖ్య 65, 62, 65 వచనము 12 వచనాలు రాసినారు మనోళ్ళు. ప్రభువు మాట్లాడితే ఎన్ని రాయమంటే అన్ని రాస్తా వచ్చినారు అంతే. ఇంకా ప్రొఫెషనల్స్ ఏదో లయబద్ధంగా ఉండాలి, క్లారిటీ ఉండాలి, క్లాసికల్గా ఉండాలనే వాళ్ళు 2-3 చరణాలతో ముగించేసి అడిగితే ఆయన అన్నాడు, అహరోన్ అన్న నీకు తక్కువగా ఉంటే ఎల్లు పుష్పరాజు అన్నాడు. ఇంకేం మాట్లాడలే, వద్దని లేదు, చాలా టెక్నిక్గా మాట్లాడాడు ఆయన. నేను ఆలోచన చేసిన ఆదివారం ఉదయము దరిదాపు 3, 2, 4, 5 పాటలు పాడిస్తున్నాడు ఉదయం. ఆదివారం సాయంత్రము యవనస్తుల మీటింగ్లో 3 పాటలు పాడిస్తూ ఉన్నాడు. సాయంత్రం మళ్ళీ 3 పాటలు పాడిస్తూ ఉన్నాడు. సోమవారం ఏదో ఒక వీధికి వెళ్తాం, సువార్త ప్రకటిస్తాం. ఇంకా సువార్తలు అయితే కంటిన్యూగా పాటలే కదా. మంగళవారం సంఘ ప్రార్థనలో పాటలు పాడుతున్నాం, బుధవారం పల్లెల పరిచయకి వెళ్తే పాడుతున్నాము, గురువారం బైబిల్ స్టడీలో పాడుతున్నాం, శుక్రవారం ప్రార్థనా మీటింగ్లో పాడుతున్నాం, శనివారం ప్రార్థనలో పాడుతున్నాం. ఎక్కడ తక్కువ చేసినాడు నాకు దేవుడు? పరిశీలించుకున్నాను, సరి చేసుకునే నా మార్గాన్ని. మంచిదే, ఎవరైనా కోరుతారు. ఒక గాయకుడు, ఒక టెక్నికల్గా వాయించే వ్యక్తి, ప్రొఫెషనల్స్ అంటే పిలుస్తారు. మనం ఏమి తక్కువ ఉందని మనం ఉన్న స్థలం నుండి వెళ్ళిపోవాలా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్న స్థలం అది నీచమైనదిగా ఉంటుంది. ప్రతి నీచ కార్యం అక్కడ జరుగుతుంది. ఆ నీచ కార్యము, అటువంటి నీచ కార్యములు జరిగించే వారి వద్దకు దేవుని ఆశీర్వాదము, దీవెనలు అనే 2 పలకలు పగలగొట్టబడ్డాయి. ఏ కుటుంబంలోనైతే అటువంటి ఇవి ఉన్నాయో వారికి దేవుని దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు. భూ సంబంధంగా అంతస్తులు, ఆస్తులు కదా, పిల్లలు ఎక్కువగా పుట్టచ్చు, అందంగా పుట్టచ్చు, ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఆ కుటుంబంలో వాక్యం ఉండదు, దేవుని ఆశీర్వాదం, దీవెన అస్సలే ఉండదు. భూమి మీద ఉంటాయి, అన్నీ ఉంటాయి. కర్మేలులో ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడి పేరేం పేరు? అది గుర్తుపెట్టుకోండి. కర్మేలులో ధనవంతుడు ఒకడు ఉండెను. నాబాలు అని ధనవంతుడు, వాడు మోటువాడు, మొండివాడు. ధనవంతుడు కావచ్చు, దేవునికి ఇష్టమైనది చేయకపోతే దేవుని ఆశీర్వాదం అక్కడ ఉండదు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మనము మన పిల్లలు, నీ పిల్లలనట్లనే పెంచు. నాకు 3 కొడుకులు, 3 చిన్నతనం నుండి దేవుని ఇంట్లో పెరుగుతూ వచ్చినారు. వారి స్వభావాలు వేరు, రకరకాలుగా స్వభావాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ ఆఖరికి తీసుకొని వచ్చేది ఇక్కడికే. వారు లోకంలో తిరుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా లోపల కోరికలు ఉన్నాయి కదా. బండ్లలో తిరగాలని రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని తిరిగినా ఆఖరికి సెట్ కావాల్సింది ఇక్కడే, ఫైనల్ ఫిక్సింగ్. ఎన్ని పాటలైనా నేర్చుకో, ఎన్నైనా పాడుకో, కానీ ఇక్కడ ఈ పాట తప్పకుండా పాడాలి. ఇక్కడ అంతేగా, దానికి ఇంకా మార్పు లేదు. ఇక్కడ ఈ పాటలు పాడాల్సిందే, దీనికి లోబడాల్సిందే, ఈ క్రమానికి లోబడాల్సిందే. నువ్వెంత పాటగాడమైనా, వాయిద్యమైనా పిలిచినప్పుడే రావాలా, సిద్ధపరచబడినప్పుడే సిద్ధపడగలిగి రావాలా. మన పిల్లలకు నేర్పండి. ఒకవేళ మన మాట వినకపోవచ్చు, మాటి మాటికి ఏమి అన్యాయస్తుడైన శతాధిపతి కంటే దుర్మార్గులా మన పిల్లలు? చెప్పండి. అన్యాయస్తుడైన శతాధిపతి కంటే మన పిల్లలు దుర్మార్గులా? చెప్పు, మాటికి చెప్పు, మాటి కన్నీరు కార్చి ఏడ్చు, ప్రార్థన చెయ్యి. నువ్వు బోధిస్తానే ఉండు, నువ్వు చెబుతానే ఉండు. నీ దేవుని గురించి, మన దేవుని గురించి ఇది నాయన అని చెప్పు, మన సంఘం గురించి ఇదని చెప్పు, మన యొక్క ప్రణాళికలు, మన ప్రత్యక్షత ఇదని చెప్పు, బోధించు. నేను చిన్నప్పుడు 80 నుండి హెబ్రోన్ ఫెలోషిప్లో పెరుగుతూ వచ్చిన.
10th ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయినా, మా పల్లెటూరుకి వెళ్ళిపోయినా. నాకు పల్లెటూరు వాతావరణం అంతా వచ్చింది. ఇక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం, ఆ ప్రజల మధ్యలో అన్నీ నా లోపలికి వచ్చేసి, ఒక రంగస్థల నటునిగా 14 ఏళ్ళ నుండి నేను రంగస్థల నటుని. రంగస్థల పద్యాలు పాడేవాడిని, పాటలు పాడేవాడిని, జానపదాలు పాడేవాడిని. లెక్కలేలన్నీ నా హృదయంలో ఉన్నాయి. నోరు తెరిస్తే ఎన్నైనా పాడగలను నేను పాటలు. రంగస్థలమైన, జానపదమైన, సినిమా పాటలైన ఏమైనా ఎన్నో ఉన్నాయి. అన్నీ హృదయంలో ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ నేర్చుకున్నాను, అన్నీ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నాను. 87 వరకు, అంటే 80 నుండి 87 వరకు సంఘము, దేవుని సేవకుల మధ్యలో పరిచర్య చేస్తూ, మందిరంలో పరిచర్య చేస్తూ వచ్చినా. నేను రాత్రి వస్తాను, ఆయన నాకు మంచం వేసి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి చేసినట్లుగా నేను కూడా దేవుని సేవకులకు, అప్పుడు కడపలో ఉండే ఆనందరాజు గారు, ఆయన పెళ్లి కాలే అప్పుడు, ఆయన వచ్చినాడు ఎర్రగొండకు. ఆయన పరిచర్య చేసి, నెహమ్యా గారు వచ్చినారు. సేవకులకు పరిచర్య చేస్తే దేవుని ఇంట్లో ఉంటా వచ్చిన. 10th అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోకం నన్ను ఆకర్షించింది, వెళ్ళిపోయాను. అంటే రక్షణ లేదు అప్పటికి, కానీ దేవుని ఇంట్లో పెంచబడతా వచ్చిన. సండే స్కూల్కి వెళ్తా వచ్చిన, అన్నీ నేర్చుకుంటా వచ్చిన. పాటలు ఆనాటి నుండి నేర్చుకున్న పాటలే ఈనాడు నేను పాడేది. ఈరోజు నాకు కొత్తగా ఏం కాదు. ఆనాడు చిన్నతనంలో నేర్చుకున్న పాటలు ఇప్పుడు పాడుతూ ఉన్నా. తర్వాత 87లో రన్ అయింది నా యొక్క చూడలవాటు, వ్యసనాలన్నీ. 14 సంవత్సరాలు అప్పుడు. 95 వరకు విస్తారంగా తిరిగినాను. ఎన్నో కొండలు ఎక్కినాను, ఎన్నో విగ్రహాలు తిరుగుతూ వచ్చిన, ఎన్ని స్థలాలు తిరుగుతూ వచ్చిన. కడకు దేవుడు నాతో 95లో మాట్లాడినాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడో నాకు తెలుసు. దేవుడు ఎట్లా మాట్లాడతాడో నాకు తెలుసు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? వాక్యమై మాట్లాడతాడని తెలుసు. ఎందుకంటే చిన్నతనంలో నేను నేర్చుకున్నాను, అది విన్నాను. దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా అని నేను బోధకుల ద్వారా విన్నా, సండే స్కూల్లో విన్నా. కాబట్టి 95లో అప్పటికి మ్యారేజ్ అయిపోయింది నాకు. ఎన్నో కష్టాల కడలు, ఎన్నో కోతలు. చిన్న వయసులోనే, అప్పటికి నాకు 21. నా మ్యారేజ్ అయ్యాక 21 సంవత్సరంలో మ్యారేజ్ చేశాను. ఒక్కనే కొడుకును మా అమ్మ మా నాయనకు. ఆ చిన్న వయసులోనే ఎన్నో రంపాల కోతలు, ఎన్నో పోరాటాలు, ఎంతో మరణపు వాసనలు చుట్టుకుంటూ వచ్చినాయి నన్ను. అన్ని గమనిస్తూ వచ్చిన. దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది అని గుర్తించి నమ్మిన. మాట్లాడినాడు దేవుడు. సరెండర్ అయిపోయాను. చిన్నతనంలో నేను ఆ రీతిగా ఉన్నప్పటికీ, చిన్నతనంలో వాక్యం ఉన్న కారణాన్ని బట్టి, సంఘంలో ఉన్న కారణాన్ని బట్టి, హెచ్చరించిన కారణం, సేవకులు, తల్లిదండ్రులు, కుటుంబం హెచ్చరించిన కారణం, ఒక దినం వచ్చింది, షట్రెట్ సంపూర్ణమైన దేవుని పరిచారకునిగానే పిలవబడి. కాబట్టి మన కుటుంబంలో మన పిల్లలు, మన వారిని తయారు చేసుకోవాలి. మనం ప్రకటించడమే మన వంతు. మొట్టమొదటిది అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుంది. కాబట్టి ఆ ఇంటికి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు ఉండవు. రాసుకోండి, చెప్పింది ఆ మాట. నంబర్ 1. నంబర్ 2, మత్తు. మత్తు అంటే అర్థమైంది. మత్తు ఏం తీసుకొని వచ్చిందో చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. మనకు 15 నిమిషాల్లో ముగించుకోవాలంతా, అయిపోయింది. ఇంకా ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై, ఎవరైనా నోవాహు. చూడండి, ప్రాక్టికల్గా ఈ లోకంలో మితము కన్నా ఎక్కువగా సేవించాడు, హద్దు మీరాడు. ఆత్మానుసారమైన వ్యక్తే. ఈ తరము వారిలో నువ్వు నీతిమంతుడవని దేవుని చేత పిలువబడిన వాడే. దేవుని చేత పిలువబడిన నోవాహు సైతము మార్గమును తప్పిపోయి వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. మత్తును సేవించిన కారణాన్ని బట్టి తనకు జరిగిన నష్టం ఏంటంటే, తన నడుములో నుండి పుట్టిన తన కుమారునికి శాపం వచ్చింది. ఎవరు? ఏం పేరు? శాపం వచ్చింది ఎవరు కుమారునికి? కానాను. సరే, కానాను తండ్రి ఎవరు? షేము, హాము, యాపోతు. హాము కుమారుడైన కానానుకు శాపం వచ్చింది. ఎందుకు?
తన తండ్రి యొక్క దిశమలను చూచి ఏం చేసినాడు? వస్త్రాలు కప్పలేకపోయినాడు, తన తండ్రిని సేఫ్టీకి ఉంచలేకపోయినాడు, తన తండ్రి యొక్క మానమును కాపాడలేకపోతూ వచ్చినాడు. తన తండ్రి మానమును ఆ కుటుంబమే కాదు, ఇరుగు పొరుగు వారు చూసినారో ఏమో, ఆ కుటుంబమే కాదండి, ఇరుగు పొరుగు వారు చూసినారో ఏమో. అందరు చూసిన తర్వాత వచ్చి అన్న దగ్గరికి వచ్చి షేము యాభై దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది అని అంటే అప్పుడు తీసుకువేసినాము. మేము అన్నీ చూసినాములేయా మీ కథలు అన్నీ అన్నదేమో. మీ నాయన భక్తి ఎంతో, మీ నాయన మీ కుటుంబ విషయాలను మాకు తెలిసిపోయినాయిలే అని ఎగతాళి చేసిండ్రేమో. తన యొక్క పొరపాటును బట్టి, బలహీనతను బట్టి, మత్తును సేవించిన కారణాన్ని బట్టి హాము కుమారుడైన కానాను శపించబడిన వాడాయను. ఎక్కడైతే చాలామంది దేవునింటికి వచ్చేవాళ్ళండి, బలలో పాల్గొనేవాళ్ళు, సిగరెట్ తాగుతారు, బీడీ తాగుతారు, బీరు తాగుతారు, వైన్ తాగుతారు, అన్ని రకాలుగా మత్తులు సేవిస్తూ ఉంటారు. నేను ఒక వ్యక్తిని చూసిన అనుభవం, ఇది అబద్ధం కాదు, అనుభవం గురించి మాట్లాడుతున్నా. ఆ వ్యక్తులు 2 సంవత్సరాలు నేను నాతో కలిపి స్కూటర్లో సువార్తకు తిప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడున్న కలకడలో నేను 6 సంవత్సరాలు చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. 6 ఏళ్ళు చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని పరిస్థితులను బట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో చెప్తాడా, ఇప్పుడు కాదు, ఆ టైంలో 2 సంవత్సరాలు నాతో కలిసి ఒక మనిషి తిరిగేవాడు. ఎక్కడికి సువార్త పల్లెలకు వస్తే ఆయన తోడు తీసుకుని వెళ్ళేవాడిని. 2 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసిన. 2 సంవత్సరాలు ఆయన సారాయి తాగుతానే వచ్చినాడు, ప్రతిరోజు సారాయి తాగుతానే వచ్చినాడు. ఏ రోజు తాగలేదని తన భార్య వచ్చి మాతో చెప్పిన దినం లేదు. తాగినాడు, ఈరోజు తాగినాడు, ఈరోజు తాగినాడు. ప్రతిరోజు దేవుని సేవకునితో స్కూటర్లో వెళ్ళేవాడే, బళ్ళు తిరిగేవాడే, పాలు పొందేవాడు, బలలో పాలు పొందేవాడు. ఆదివారం వచ్చి బలలో పాలు పొందేవాడు. వెళ్తూ డిస్మిస్ చేసేసిన ఆయన. నో కౌంటింగ్, అతనికి క్షమాపణే లేదు. ఇంకా దేవుడు క్షమిస్తే తప్ప సంఘంలో. ఇలాంటి వాడు సంఘంలో ఉంటే మిగతాది కూడా బుక్కావాన తైలంలో చచ్చిన ఈగబడితే ఎట్లుంటుందో సంఘం అట్లుంటుంది. ఇంకా అంతే. ఇప్పుడు మందిరానికి రాడు, పక్కనే ఉన్నాడు. నేను పలకరిస్తాంట, ఏమయ్యా యోహానయ్య బాగుండవా అని పలకరిస్తాంట. 2 సంవత్సరాలు నేను తిప్పుకున్నాను. 2 సంవత్సరాలు బల్లలో చేవేస్తే తీసుకుంటా వచ్చినాడు, బల్ల ఇస్తే తీసుకుంటా వచ్చినాడు. వద్దని అనలేం కదా సమాజంలో, సంఘంలో కదా. ఏమాత్రం పశ్చాత్తాపడలేదు. ఇప్పుడు మందిరానికి రాడు, బయట ఉన్నాడు. హెచ్చరించిన అనమాట, డిస్మిస్ అంటే వార్నింగ్ ఇచ్చిన, హెచ్చరించి తిరిగి మళ్ళీ నేను ఒక 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతే మందిరానికి ఆగిపోయినాడు, రాలే. తప్పు చేస్తే హెచ్చరిస్తే దేవునింటికి రావారు. అయితే ఆత్మకు లెక్క నేను చెప్పాలనా లేక అతని క్రియలు చెప్పాలని దేవుడు చూసుకుంటాడు. ఏది ఏమైనా కానీ పశ్చాత్తాపంతో వస్తే చాలు. పశ్చాత్తాపంతో వచ్చి దేవునికి క్షమాపణ అడిగితే చాలు. నువ్వు మార్పు పొందితే చాలయ్యా. ఇంకా నువ్వు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు ఆయన, కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాడు. మందిరం ముందే వెళ్తాడు తాగి, దేవునింట్లోకి వచ్చేవాడు. మత్తు కుటుంబమునకు శాపమును చేసుకుని వస్తుంది. నువ్వు రహస్యంగా ఏది సేవించినా సరే ఈరోజు విత్డ్రా చేసుకో, ఇది తీర్మానం చేసుకో. ఏదైనా సరే, మత్తుకు సంబంధించిన గుట్కా, పలు విధములైన ఏవైనా సరే సేవించకాకండి. దాని దగ్గరికి నార్చుకోకూడదు అసలు. నంబర్ 2 మత్తు. నంబర్ 3 కామ విలాసం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదవండి. చదవండి, నేను తెలుగులోనే కదా చెప్పేది, ధైర్యంగా చదవాలంతే. 11 1 నుండి 4 వచనాలు. మయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, హిదోనీయులు, హిత్తీయులు, కంటిన్యూగా ఉంచుకొనొచ్చు, కామాతురత గలవాడై ఉంచుకొనొచ్చు వచ్చెను. అట్టి కారణము చేత
దేశము గోత్రము పగలగొట్టబడుతూ వచ్చింది. తన సింహాసనము పగలగొట్టబడుతూ వచ్చింది. 12 గోత్రములలో అతనికి దొక్కింది ఒక గోత్రమే. దావీదు అనగా నా సేవకుడైన దావీదును బట్టి ఈ పట్టణము నేను కాపాడుతాను అని దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి 10 గోత్రాలు వెళ్ళిపోయాయి. తన చేతిలో ఉన్న 11 గోత్రములు జారిపోయాయి. ఉపదేశకులు లేరు, ప్రవక్తలు లేరు, బోధకులు లేరు, హెచ్చరించువారు లేరు, తన గురించి ప్రార్థన చేసేవారు లేరు. కారణం ఏంటి? పరస్త్రీలను మోహించి కామవాంఛల వలన తన ఆస్తిని, తన యొక్క సింహాసనమును, తన దేహమును పగలగొట్టుకుంటూ వచ్చాడు. జారిపోయాయి, అన్ని వెళ్ళిపోయాయి, అందనంత దూరానికి వెళ్ళిపోయాయి, మరెన్నడూ దొరకకుండా దూరమైపోయాయి. మరెన్నడూ అతని చేతికి దొరకకుండా 10 గోత్రములు దూరమైపోయాయి. తన ఆస్తి అంతయు దూరమైపోయింది. తనకున్న వారందరూ దూరమైపోయినారు. శత్రువులు అనేక మంది తయారైనారు. దేవుని జ్ఞానం ఉన్నప్పుడు రాజులందరూ ప్రతివాడు భయపడి తన కుమార్తెను తెచ్చి, ఈడు ఎక్కడికి వస్తాడో యుద్ధం చేసి మా దేశమును స్వాధీనపరుచుకుని చంపుతాడో అని అందమైన తన కుమార్తెను తెచ్చి, నాయన నీకు భార్యగా ఇస్తా ఉండా, నువ్వు అల్లుడుగా ఉంటే చాలు, నీ పేరు పెట్టబడితే చాలు అని చెప్పి రాజులందరూ కన్యకలను అప్పగించినారు, రాజకుమార్తెలను. మామ మీదకి ఏం పోతాడు? ఇంట్లో పిల్లని పెట్టుకొని. ఇంట్లో భార్య ఉంటే మామ మీదకి యుద్ధానికి పోతారా? అందుకు అంతమంది అయింది. ఎందుకు అంతమంది? 700 మంది భార్యలు, 300 మంది. ఎందుకంటే అది కథ. మా పైకి వీడు ఎక్కడ యుద్ధానికి వస్తాడో, మా బిడ్డ అంతఃపురంలో ఉంటే, ఆ రాజ్యంలో ఉంటే వాడు మా యుద్ధానికి రాడు కదా అనే చెడ్డ ఉద్దేశంతో, చెడు అభిప్రాయంతో కుమార్తెలను ఇచ్చినారు. అక్కడికి సొలొమోనుకి వచనం చేసినారు. సొలొమోను వాళ్ళని అనుభవిస్తా దాటుకుంటూ వారు ఏమైతే కోరతా వచ్చిందో వాటిని అన్నింటినీ, విగ్రహాలను, ఓకే నీ దేవుని నువ్వు పెట్టుకో, నీ ఇంట్లో పెట్టుకో, నువ్వు ఉన్న పురంలో పెట్టుకో, స్థాపించుకుంటూ వచ్చినాను. అవి అతనికి ఉరియాయను కదా. పాలు తేనెలు ప్రవహించు, నేను మీ కొరకు దీవించి ఇచ్చిన ఈ పరిశుద్ధ భూమిలో విగ్రహములను ప్రతిష్ఠించిన, మీరు అన్యుల దేవతలను పూజించిన, అవి మీకు ఉరియగును. అవే ఉరి అయ్యాయి సొలొమోనుకు. కామాతురత వలన తన దేశము ముక్కలైపోయింది, తన రాజ్యము ముక్కలైపోయింది, తన ఆస్తి, తనకున్న వారందరూ ముక్కలు చేయబడుతూ వచ్చారు. సమస్తమును పోగొట్టుకున్నాడు. సూర్యుని కింద నరుడు పడుచుండు పాటు అంతట వలన వానికి కలిగిన లాభమేమి? ప్రసంగి గ్రంథంలో రాస్తూ వచ్చినాడు, నా కన్నులకు ఆశించిన దాని అంతటిని నేను అనుభవిస్తూ వచ్చాను. వ్యర్థము. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వానికి కలిగిన లాభం ఏమి? అంత వ్యర్థం అంటే చూసాను. నంబర్ 4 పోకిరి చేష్టలు కదా. పోకిరి చేష్టలు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం. చాలు. ఇజ్రాయేలు దేశము ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగమున లేవీయుడు ఒకడు కాపురం చేస్తూ ఉన్నాడు. అది మొదటి వచనంలో కనబడుతుంది. 19 మొదటి వచనంలో, ఇజ్రాయేలీయులకు రాజులు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా అక్కడ కాపురం చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక భార్య ఉంది. ఆ భార్య తప్పు చేసింది, పాపం చేసింది, వేరొకరితో వ్యభిచారం చేసింది. కాబట్టి ఆయన 4 వడ్డించి భార్యను పంపించినాడు. భార్య అమ్మగారింటికి వెళ్ళిపోయింది. తర్వాత 3వ వచనం చదవండి.
ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె ఎద్దుకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. చాలు చూడండి, ఆమె ఎంత తప్పు చేసిందో క్లారిటీగా ఉంది. ఆమె ఇక్కడ వేరొకరితో వ్యభిచరించిన దాన్ని బట్టి ఆమె తన తండ్రి ఇంటికి యూదా బెత్లెహేముకు వెళ్ళిపోయింది, పంపబడింది. అయితే ఈ వ్యక్తి ఆమెతో ప్రేమగా మాటలాడి 3వ వచనం ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై వెళ్ళినాడు. ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై వెళ్ళినాడు. వెళ్తే సరే, మామ చాలా సంతోషపడినాడు. 4 దినములు అక్కడ ఉన్నారు. ఇంకా సాయంత్రం పూట నేను బయలుదేరి వెళ్తానంటే, లేదు నాయనా ఈ రాత్రి చీకటి కదా, తెల్లవారిపోతులంటే, లేదు మామ నేను వెళ్ళిపోవాల్సిందని చెప్పినాడు. భార్యని ఎంతగా ప్రేమించినాడు లేవీయుడు. చాలామంది అట్లు ప్రేమించలేరండి. ఆమె వ్యభిచారం చేసినప్పటికీ ఆమెను ప్రేమించినాడు, ఆమెను క్షమించినాడు. ఆదాము అవ్వను ప్రేమించినట్లుగా ప్రేమించినాడు. దేవుడు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించినాడు. లేవీయుడు తన భార్యను క్షమించినాడు. ఇజ్రాయేలును గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అన్నమాట. నీకు ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు పోతివి, ఒకరితో కాదు నీకు ఇష్టం వచ్చిన వారితో నువ్వు వ్యభిచరించితివి. ఆయనను నా మనస్సు నిన్ను వల్లకుండా ఉంది, నేను తిరిగి నిన్ను రప్పించుకోవాలనుకుంటున్నాను. నువ్వు రక్తం చేత పడిపోయావు, నేను కడిగి బాగు చేసుకోవాలనుకుంటున్నాను. సంగముల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఆదాము అంత గొప్ప పాపమును లోకములోనికి తీసుకుని వచ్చిన హవ్వను ప్రేమించి ఏదైనా తోటలో నుండి దేవుడు వారిని పంపివేస్తున్నప్పుడు అవ్వ చేతులు పట్టుకుని బయటకు వచ్చేసినాడు. దుర్మార్గురాల లోకానికి పాపం తీసుకుని వచ్చినవే, ఇక్కడే చచ్చిపో అని చెప్పలే ఆదాం అవ్వను. చేత పట్టుకుని ఆమెతో కాపురం చేసినాడు, ప్రేమించినాడు ఆదాం అవ్వను. అంత ఘోర పాపం క్షమించినాడు. సంఘమును ప్రభువు ప్రేమించినట్టుగా క్షమించినట్లుగా, నిన్ను నన్ను ప్రభువు ప్రేమించినట్లుగా ఆ లేవీయుడు తన భార్యను ప్రేమించినాడు. వారు వస్తూ మార్గ మధ్యంలో ఎక్కడికి వెళ్ళినారు? పోకిరులున్న స్థలము బెన్యామీనీయుల ప్రాంతానికి, గిబియా ప్రాంతానికి వెళ్ళినారు. అక్కడ బెన్యామీనీయులు నివసిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తే అక్కడ వారు తన భార్యను పట్టుకుని రాత్రి అంతా చెరిపి వచ్చి చంపేసినారు. తెల్లవారింది, పోదమ్మరా అని చేయి పట్టుకున్నాడు. అయినా తెలుసు తన భార్య చెడిపోయింది, ఇంతమంది నాశనం చేసినాడు. కానీ ఆమె చేయి పట్టుకున్నాడు, తెల్లవారింది వెళ్ళిపోదాంరా అని. అప్పటికి ఆమె చనిపోయింది. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను పోకిరులున్న స్థలానికి? ఈనాడు సంఘాలలో చాలామంది అటువంటి పోకిరులున్న స్థలానికి, ముఖ్యంగా యవనస్తులు, పోకిరి చేష్టలు కలిగిన వారితో సహవాసం చేసి వాడు ఒక పోకిరిగా మారిపోతూ ఉన్నాడు. వాడు ఆత్మీయంగా నష్టపోతూ ఉన్నాడు. దేవుని సంఘంలో వాడబడలేదు యవనస్తులు అంటే దానికి కారణం వాని స్నేహితుని బట్టి వాడబడడం లేదు. నువ్వు ఎలాంటి వాడువో నీ స్నేహితుని పేరు చెప్తే నేను చెప్తాను అన్నట్లుగా. ఒక స్నేహితుని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు చెప్పచ్చు. ఈనాడు దేవుని సంఘంలో చాలామంది వాడబడలేదంటే పోకిరి చేష్టలు, అంటే ఈ లోక సంబంధమైన వాటితో సహవాసం చేసిన కారణాన్ని బట్టి దైవ సంబంధమైన దేవునింటిలో వారు వాడబడలేకపోతా ఉన్నారు. సరే, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినాడు? పోకిరులున్న స్థలానికి వెళ్ళినాడు తన భార్యను తీసుకొని. ఆమెను వారు చంపేసినాడు. కత్తి తీసుకున్నాడు, 12 ముక్కలుగా కోసినాడు. 1, 2, 3, 4, 5 భాగాలుగా 12 ముక్కలు నరికినాడు కత్తి తీసుకుని. 12 ముక్కలు నరికి పార్సల్ చేసి 12 గోత్రాలకు పంపించినాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పార్సిల్, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పార్సిల్ని పంపించినాడు. వారు చూసుకున్నారు, అందరికి పార్సల్ వచ్చింది. ప్రతి ఆ గోత్రంలో ప్రధానుడు చూసినాడు. ఏంటి సంగతి, ఎందుకు ఇట్లా వచ్చింది, ఎవరు చేశారు విచారించినారు. లేవిని భార్యను ఆ యొక్క గిబియా ప్రాంతంలో ఉన్న బెన్యామీనీయులు
వారు ఆ రీతిగా ఆమెను చెరిపివేసినారని విచారణలో తేలిపోయింది. యుద్ధం ప్రకటించినారు. రేయ్ పనికి మాలోరా, బుద్ధి లేని వాళ్ళరా, ఏంట్రా మీరు చేసిన పని, మీరేంట్రా మాకు చెప్పేది నీతులు. వాళ్ళకున్న గర్వం అలాంటిది. కారణం ఏంటంటే వారు ఒకడు వెంట్రుకను ఇట్లా పట్టుకుంటే, పొడవాటి వెంట్రుకను ఇట్లా పట్టుకుంటే ఎడమ చేతితో ఒడిశల రాయిని కరెక్ట్గా కొడతాడంట, వెంట్రుకను కొడతాడంట. అంటే అంత నైపుణ్యం కలిగిన, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. గర్వం ఎక్కువ వాళ్ళకు. వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరస్కారమును బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి 11 గోత్రములు యుద్ధానికి వచ్చేసినాయి. ఒక్కొక్కరిని నరుకుతూ బెన్యామీనులను అందరూ చంపుతూ పోయినారు. కొన్ని వేల మంది చచ్చినారు. అవన్నీ చదువుకునే టైం లేదు, మీరు చదవండి ఈ అధ్యాయం 19, 20 మళ్ళీ తర్వాత చదువుకోండి. ఎంత నష్టము, ఎంత ప్రాణము, ఎంత రక్తము, ఎంతమంది చనిపోయారు. కారణం పోకిరి చేష్టలు కలిగిన వారితో సహవాసం చేయటం వలన అంత నష్టం. కడపలో నా స్నేహితుని కొంతమంది ఈ పోకిరులతో సహవాసం చేసేవాడు. నా స్నేహితుడి పేరు అమృతరాజు. మేమంతా ఒక సాయంత్రం 4 గంటలకు, ఉదయకాలం 9 గంటలకు మేమంతా ఒక టీ అంగడి, మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక టీ అంగడి ఉంది, అక్కడ అందరం ఉంటాం. అక్కడ మాకు కలిగిన ఆ సిగరెట్ కానీ టీ కానీ తాగుతూ ఏదేదో మాట్లాడుకుంటా ఎక్కడికో వెళ్ళాలనుకుంటే అక్కడ ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడంతా పోకిరులే జమ అవుతారనమాట. ఏదో మాటామంతికి అక్కడ వాదోపవాదాలు వచ్చేసినాయి. అక్కడున్న ముస్లిం సహోదరులకు మన వాళ్లకు కొట్టుకున్నారు. తర్వాత అమృతరాజ్ అనే నా స్నేహితుని పగలే కనీసం అంటే ఒక పర్లాంగు దూరం కత్తులతో పొడుచుకుంటూ పబ్లిక్లో, చెన్నై రోడ్లో, మెడ్రాస్ రోడ్లో, అప్సరా రోడ్లో, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి ఒక పర్లాంగు దూరం పొడుచుకుంటే, కత్తులతో పొడుచుకుంటూనే పోయినారు. ఎందుకు వచ్చింది నష్టం? పోకిరున్న స్థలమునకు, వెళ్ళకూడని స్థలమునకు నువ్వు వెళ్ళావు కాబట్టి ఇంత నష్టం వచ్చింది. జాగ్రత్త సుమ. దైవ సంబంధమైన మనుషులము, సంఘంలో ఎవరైనా అటువంటి వారుంటే సహవాసం చేయొద్దు. నువ్వు అసలు నీ ఆత్మీయతను నష్టపరచుటకు, నిన్ను బలహీనపరచుటకే వాడు వాడబడతా ఉంటాడు సాతాను చేత. నో ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి 4వ వాడు పోకిరి చేస్తూ ఎంత నష్టం చూడండి. ఒక్కొక్క వ్యక్తి వారి స్వభావాన్ని బట్టి జరిగిన నష్టములు మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. 5వది కలహం. ఆదికాండము 13వ అధ్యాయం అయిపోయింది, చదవండి త్వరగా. ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలు. అబ్రహాము పశువుల కాపురులకు, లోతు పశువుల కాపురులకు ఇద్దరు మంచోళ్ళే. అబ్రహాము నీతిమంతుడే, లోతు నీతిమంతుడే. వాక్యంలో ఉందా లేదా లోతు నీతిమంతుడని? నీతిమంతుడైన లోతు అని ఉంది వాక్యంలో. మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ జారిపోయినాడు అంతే. ఇద్దరు నీతిమంతులకు ఉన్న పశువుల కాపురులకు ఏమొచ్చింది? కలహం. పశువుల కాపురుల మధ్యలో కలహం వచ్చింది. ఎడబాటు ఎవరికి? నీతిమంతులకు ఎడబాటు. ఈరోజు కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏంటి? ఏక శరీరం విడిపోతా ఉందంటే కారణం ఏంటి? కలహం. అన్నదమ్ములు విడిపోతున్నారంటే కారణం ఏంటి? కలహం. ఆత్మీయులు విడిపోతున్నారంటే కలహం. సంఘం విడిపోతుందంటే కలహం. ఒకరితో పుట్టి పెరిగిన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు విడిపోతున్నారంటే కారణం కలహం. కలహము ఎంత గొప్ప పని చేస్తుంది అంటే ఇంత గొప్ప పని చేస్తుంది. ఎంతటి వారినైనా ఎడబాటు చేస్తుంది. చిన్న మనస్పర్శలతో కలహం ప్రారంభిస్తే అక్కడ నుండి ఎంత వరకైనా ఉంటుంది, ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది, ఎంతగానైనా అన్యాయం చేస్తుంది, అది ఎంత ద్రోహమైనా చేస్తుంది కలహం. నీతిమంతులైన అబ్రహాము లోతులు ఎడబాటై కుటుంబాలు నాశనం కావడానికి కారణం కలహమే. మన కుటుంబాల్లో కలహం ఉంటే, భార్యాభర్తలో కలహం ఉంటే తీసేసుకో, తగ్గించుకోరు.
భర్తకు లోబడిపో. కలహం ఉంటే నీ కుటుంబం ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ భార్య కోపిష్టిదయ్యి కొంతమంది మనుషులు కొన్ని రకాలుగా ఉంటారు. వారు కష్టపడి పని చేసి రకరకాలుగా ఇంటికి వచ్చిన ఉండి చీదరించుకుంటా భర్త అనేది లెక్క చేయరు, కుమారులను లెక్క చేయరు, బిడ్డలను లెక్క చేయరు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి భార్య దొరికింది నీకు, తప్పదు. ఇంకా ఒక వ్యభిచార సంబంధంగా తప్ప ఆమెను ఏ విషయంలో నువ్వు ఎడబాటు చేయలేవు. కాబట్టి ఆమె ఎన్ని రకాలుగా ఆమె బాధించినా వేధించినా అనుభవించక తప్పదు. నీ కుటుంబము, నీ పిల్లల కొరకై, నీ దేవుని కొరకై, నీ సంఘం కొరకై మనమే తగ్గించుకోవాలి. తప్పదు ఈ విషయంలో. ఏమన్నా అట్లా చెప్తాడే అనుకోవాలి అంతే. మన భార్య కోపిష్టి అయినా అంటే ఆమె ఎందుకు కోపిష్టిగా మారుతుంది, ఎందుకు ఎదిరిస్తుందంటే కొన్ని ఆమె భరించలేని మోయలేని బరువులు ఆమె పైన పడి ఉంటాయి. అప్పుడు రివర్స్ అవుతుంది. ఆమె మాట్లాడకూడదు, తప్పదు. ఆమె పని చేయాల్సిందే. ఆమె లోబడి చేయాల్సింది తన భర్తకు. తన కుటుంబం బాధ్యత ఎంతైనా మోయాల్సిందే. ఆమె తెల్లవారుజామున లేయాలా, అందరికి వండి పెట్టాలా, తర్వాత అందరి కొరకు వస్త్రాలు తయారు చేయాలా, కుట్టాలా, అమ్ముకోవాలా, వ్యాపారం చేయాలా, లాభం చేయాల్సిందే ఆమె. కొంతమంది జ్ఞానం తక్కువ. 3 రాళ్ళు తన ఇల్లును ఊడబెరుక్కును అన్నట్లుగా బయటపడడానికి, తన అసమర్థత, తన యొక్క మరి జీవితంలో ఉన్న విషయాలు బయటపడడానికి కొంతమంది భార్యలు అట్లా భర్తలపైన తిరుగుబాటు చేస్తారు. పిల్లలను అంటూ ఉంటారు, భర్తలు అంటూ ఉంటారు, ఇరుగు పొరుగు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ నేనే చేస్తున్నాను, నేనే భరిస్తున్నాను అన్న ఫీలింగ్తో కూడా కొంత గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది, లెక్కలేని తరం ఉంటుంది. అటువంటి భార్య దొరికిందనుకో తప్పదు, అనుభవించాల్సిందే. ఆమె కొరకు ప్రార్థన చేయి, సహించు. నువ్వు సహించలేనంత శోధన మాత్రం దేవుడు నీకు ఇయ్యడు. ఆదాము క్షమించినాడు కదా అన్నట్టు క్షమించాలి కదా, లేవీయుడు క్షమించినాడు కదా తన భార్య అన్నట్టు క్షమించాలి. ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. పనికిమానుడు వాడు భార్య కాళ్ళ కింద ఉన్నాడని వాళ్ళ అమ్మ అంటుంటుంది. అన్నీ అనిపించుకో. భార్య వచ్చానే వాడు నాకు దూరం అయిపోయినాడు, నాతో మాట్లాడడానికి కష్టం ఉందని కన్న తల్లి అంటది. అనిపించుకో, తప్పదు. కాపురం నాయన ఇది, ఏం చేయలేం. కొడుకులు పెద్దోళ్ళు అయిపోయినారు, కూతురికి పెళ్లి చేయాలా, ఏం చేస్తావు? 4 తన్నితో ఇంటికి పోతుంది. ఆమె స్వభావమే అమ్మగారిల్లు. ముసలిదైనా కానీ నేను మా అమ్మగారింటికి పోతా అంటది. ముసలిళ్ళు అయిపోయినా కానీ అంటారండి, మనమల్లో మనవరాళ్ళు పుట్టినా కానీ అంటారండి. వాళ్ళ స్వభావం ఏందో, నేను మా అమ్మగారింటికి పోతా, మా తమ్ముళ్ళ గడిపి బత్తలేరా నా కొడుకలు అది చెప్తారు. వాళ్ళు బూతు మాటలు మాట్లాడుతారు. వాళ్ళ స్వభావమే అంతే. క్షమించు క్షమించు క్షమించు, తప్పదు. కలహము ప్రారంభమైతే ఎడబాటు చేస్తుంది. నువ్వు ప్రేమించిన నీ భార్య పొరపాట్లలో వెళ్ళొచ్చు, బలహీనురాలు కావచ్చు, స్త్రీ బలహీనురాలే కావచ్చు. కానీ కలహము వలన నువ్వు ప్రేమించిన నీ భార్య నీకు దూరం అయిపోతుంది. నీ కుటుంబమునకు మంచి కీర్తి తెచ్చేది ఆమె. అన్నీ భరించవచ్చు, కోపగించుకోవచ్చు, మాట్లాడచ్చు, కానీ ఆమె నీకు కీర్తి తెచ్చేది, నీ గౌరవాన్ని, నీ ఇంటిని, నీ పిల్లలను కాపాడేది. ఈరోజు నేను ఇట్లా తిరుగుతున్నానండి. నేను 3 రోజులే ఉంటా కలకడలో, 3 days అంతే, వీక్లీ. ఇంకా 4 రోజులు ప్రొద్దుటూరు, వేరే స్థలాల్లో పరిచయకు, సువార్త, ఎక్కడో తిరుగుతా అంట. వారానికి ఎన్ని రోజులు ఉండేది నేను? 3 రోజులు. నెలకు 12 రోజులు. 30 రోజులలో నేను ఇంట్లో ఉండేది ఎన్ని రోజులు? ఏమ్మా, 12 రోజులు ఉంటా. మరి మిగతా అక్కే చూసుకుండేది. ఎవరు చూసుకుంటారండి? మరి నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, ఎవరు చూసుకుంటారండి ఇంట్లో? పిల్లలను ఎవరో వస్తారు, ఏదో అంటారు, ఏదో కొరత ఉంటుంది, మోటార్ చెడిపోతుంది, కొలాయి నీళ్లు రావు కదా, స్టవ్ రిపేర్ వస్తుంది, ఎంత అన్నం ఉడుకుతూ గ్యాస్ అయిపోతుంది. చెప్పినానయ్యా ఆయనకు గ్యాస్ తెమ్మని, పట్టించుకుంటే కదా ఉడుకుతుంది. ఆమె ఉడుకుతుంది, తప్పదు. మరి అలాంటి లోపాలు సహజం కుటుంబంలో వస్తాయి. నువ్వు గ్యాస్ తెమ్మంటే తేవడానికి ఆయన బాటల్లో ఎన్నో ఉంటాయి, ఆయన అవసరతలు ఎన్నో ఉంటాయి, వాటిల్లో వెళ్తూ ఉంటాడు, మర్చిపోయి ఉంటాడు. ఆయన పోయినప్పుడు అక్కడ గ్యాస్ ఉండదు. ఆయన వెళ్ళినప్పుడే వాడు మూసేసి ఉంటాడు, కానీ ఇక్కడ నీకు గ్యాస్ అయిపోతుంది, నువ్వు ఉగ్గురాలు అయిపోతా ఉంటావు. ఆయన చేసిన పని ఆయన చేసి ఉంటాడు,
కానీ ఇక్కడ సమస్య అంతే, ఇది కుటుంబం అండి, ఇది ఎన్నో వస్తుంటాయి. జాగ్రత్త, కట్టుకో నీ కుటుంబం, సహించు, భరించు. నువ్వు భరించుటకే మనం ఈ లోకానికి వచ్చినాం, భార్య అయినా భర్త అయినా. నా పెద్ద కొడుకు చెన్నైలో ఉన్నాడు, నాకు ఫోన్ చేయడు ఏదైనా అమౌంట్ అవసరమైతే, ఉద్యోగం చేస్తాడు. వద్దురా నాయన అంటే బుల్లెట్ తీసుకున్నాడు, అవసరం లేదురా అంటే కీబోర్డ్ తీసుకున్నాడు, ₹1,00,000 కీబోర్డ్ తీసుకున్నాడు. ఇప్పుడు పిల్లలను చెడగొట్టే బ్యాంకులు వచ్చినాయి. నీకు ఆధార్ కార్డు ఉంటే చాలు, పాన్ కార్డు ఉంటే చాలు, లోన్ ఇస్తాడు. అవి తీసేసి వస్త్రాలు ఉంటే చాలు అనే బ్యాంక్కి రావాలి. ఇప్పుడు గుడ్డలు ఉంటే చాలు నీకు లోన్ ఇస్తామని బ్యాంకులు రావాలి. ఇప్పుడు వస్తాయి నాయన, రాబోతాయి. జాగ్రత్త సుమా, మీ తల్లిదండ్రులకు తెలియకుండా. నాకు చెప్పినాడు కానీ వద్దురా అంటే నేను తీర్చుకుంటాలే అన్నాడు వాడు కదా. నీకు పాన్ కార్డు ఉంటే చాలు. వాడు 20 ఏళ్ళు 19 ఏళ్ళలోనికి కూడా పాన్ కార్డు వచ్చేసా, వారికి లోన్ ఇస్తాడు 20,000. వాడు కట్టకపోతే సార్ మీ వాడు ఫోన్ ఎత్తలేదు సార్ అంటాడు. మమ్మల్ని అడిగినావా నువ్వు? ఎన్ని వేదనలు తల్లిదండ్రులు పడుతున్నారు పిల్లల ద్వారా. యవనస్తులైన పిల్లలు ఎంతమంది మార్గాలు తప్పిపోతూ ఉన్నారు. వాస్తవమే, అవకాశం ఉంది కదా, అనుభవిద్దామని వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల కన్నా గొప్పగా మేము చూస్తున్నామని కొడుకులు చాలామంది ఉంటారు. మా నాయన కన్నా నేను తెలియవంతుని, 4 లోన్లు తీసుకుంటాను, 4 నెలలు ఉద్యోగం రాకపోతే కథ ఉంది వానికి, 4 నెలలు జీతం రాకపోతే కథ ఉంది. ఎవరి మీద పడతారు? బ్యాంకు వాళ్ళందరూ తల్లిదండ్రులు ఫోన్లు చేస్తారు. ఇటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి కుటుంబాలు. కలహం అనేది జాగ్రత్త. వీటిని బట్టే కలహం వచ్చేది, వేరొకటి వాటిని కాదు, వీటిని బట్టే కలహం వచ్చేది. వాడు ఫోన్ చేసినాడు, మమ్మీ నాకు ₹2,000 డాడీకి చెప్పి బేబీ అకౌంట్లో వేపి అన్నాడు. నాకు ఫోన్ చేసింది అక్క, నేను వేయనన్న. నేను అప్పుడు సువార్తలో ఉన్నా, ఫుల్ బిజీగా ఉన్నా. వానికి అకౌంట్లో వేయడానికి డబ్బు ఉంది కానీ నాకు టైం లేదంతే. నేను ఎప్పుడు వేయాలా? నేను వేయను, ఇప్పుడు నా సమయం కాదు అసలు, నేను చాలా బిజీగా ఉన్నాను, వదిలేసి వాడు తిప్పలోడు పడతానులే. ఫోన్ పెట్టేసినాక ఏమైనా నడుములో నుండి పుట్టినోడు కదా, వేసేసిన. ఏదో సమయం అడ్జస్ట్ చేసుకుని వేసి ఇంటికి వస్తానే, వేసిన వాడినది ఏం నువ్వు చెప్తానే వేయాలనా అన్నా. మన ప్రేమ తండ్రి ప్రేమ తండ్రికి ఉంటుందండి, తల్లి ప్రేమ తల్లికి ఉంటుంది. అడిగింది నన్ను, వేసినావంటే నేను వేయలే, ఎందుకు వేస్తా, నా పనులు ఎన్నున్నాయి అన్నా. బాధపడింది. ఎక్కడో వాళ్ళ చేపల కిందనో, చీరల కిందనో, ప్లేట్ల కిందనో, లోపలనో, వాటర్లో, హుండీలలో ఏడో వేసుకుంటారు, తీయాలని ఖచ్చితంగా అంటారు. సరేలే అయితే నేను వేస్తలే, నాకు తెలుసులే ఎట్టేసేది తెలుసు. వేసినాలే, నువ్వేం బాధపడద్దు, వేసినా. అప్పుడు నెమ్మది. లేకపోతే కలహమే. ఇంకా చీరల కింద ఉన్నప్పుడు, పేపర్ల కింద ఉన్నట్టు తీసుకున్నప్పుడంతా మనమే కనపడుతుంటాం వాళ్ళకుగా. ఎందుకంటే దాచుకునే డబ్బు అంతా ఆయన వేసి ఉంటే ఇదంతా నాకు ఉండు కదా అంటే వాళ్ళేం పాడు చేయరు, వాళ్ళకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అది వాళ్ళకు ఒక ఇమేజ్ అంతే కదా. ఇంట్లో పాత్రలన్నీ తల కనపడతా ఉంటే డోర్కు ఎదురుగా అదొక గౌరవం. మంచి కట్టను ఉంటే గౌరవం, సోఫా సెట్ ఒక గౌరవం. సంసారం అనేది కలహం పాడు చేస్తుంది. నంబర్ 5. నంబర్ 6 మత్సరము. అపోస్తుల కార్యములు అయిపోయిందండి, 1 గంట అయింది, అయిపోయింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 44 వచ్చింది చదవండి. దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూచి మత్సరంతో నిండుకున్న దూషించు పౌలు చెప్పిన వాడికి అడ్డము చెప్పిరి. ఎట్లా నిండుకున్నారట వాళ్ళు? మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము ఎదుట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్నారు. ఎవరు? మత్సరము కలిగిన వాళ్ళు. మత్సరం అంటే అదేనాంగా. మత్సరం అంటే ఏంటండి? హృదయములో మత్సరం ఉంటే ఎముకలకు కుళ్ళు. వారు నెమ్మదిగా ఉండరు. చలి జ్వరం వచ్చిన వాళ్ళు నెమ్మదిగా ఉంటారా? కదా. మత్సరం కలిగిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఉండలేరు. వాళ్ళు ఎదుటి వ్యక్తిని బాధిస్తూ ఉంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మత్సరం కలిగిన వాళ్ళు బాధపడుతూ ఎదుటి వ్యక్తి బాధపడేంత రీతిలో ఏటు మాట, పోటు మాట, కాటు మాట ఏదో ఒకటి కోస్తానే ఉంటారు, ఏదో ఒక రీతిగా హింసిస్తూ ఉంటారు. మాటలు
కత్తులు అనే మాటలు కత్తుల చేత బాధిస్తూ ఉంటారు, క్రియల చేత, వాటి చేత. మత్సరము నిత్య జీవమునకు అపాత్రులుగా చేస్తుంది. ఎవరిపైనైనా మనం మత్సరం కలిగి ఉంటే నిత్య జీవము మనకు లేదు. మొదటి భర్త పేరు చెప్పండి. ఇప్పుడు అయిపోయింది. మొదటి భర్త పేరు అల్లరితో కూడిన, రెండవ భర్త మత్తు, మూడో భర్త కామ విలాసం, నాలుగో భర్త పోకిరి, 5 కలహం, 6 ఇంతమందితో కాపురము చేసిన ఆ స్త్రీని ప్రభు ప్రేమించినాడు. ఇంత ఎన్నికలేని ఆమెను ప్రభు ఆమెను ప్రేమించినాడు. ప్రేమించి ఎండవేళ ఆమె వద్దకు వెళ్ళినాడు. ఆమెకు తన పేరును, తన నామమును, తన గొప్పతనం గురించి, ఆయన ఉద్దేశం గురించి ప్రకటించినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని వచ్చి చూడుడి. అదే ఆమెలో ఉన్న ప్రత్యక్షత, దైవశక్తి కదా. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకున్నావు. అటువంటి ఎన్నికలేని వారిలో కూడా దైవశక్తి ప్రత్యక్షపరుచుకున్నాడు. అటువంటి వారి ద్వారా అనేక మంది మారుమనసు పొంది సంఘంలో చేర్చబడినారు. వారందరే ఎన్నికలైన ఆ స్త్రీకి రత్నములుగా మార్చబడుతూ, అలంకరణగా మార్చబడుతూ వచ్చినారు. అటువంటి అలంకరణ భూమి మీద మనము పరలోకమందు పొందాలి అంటే భూమి మీద ప్రభువు కొరకు, ప్రభు యొక్క శక్తిని కలిగి మనము ప్రత్యక్షతను కలిగిన వారమై దేవుని నమ్మకముగా సేవించి ఈ 6 మంది భర్తలను మన జీవితంలో నుండి, మన కుటుంబంలో నుండి మనం వారిని ఎడబాసి 7వ భర్తగా మనకున్న ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చేర్చుకున్నాం. ఆ భర్తకు లోబడదాం. ఆ భర్తను సంపూర్ణంగా ఆ భర్తతోనే మనము పొందాం. ప్రభు ఈ వాక్యం దీవించుదాం. ప్రార్థన చేసుకుందాం.